హాయ్ ఫ్రెండ్స్, ఆధార్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా? కానీ ఓటీపీ రావట్లేదా? లేదా మొబైల్ నెంబర్ ఆధార్ కి లింక్ కాలేదా? ఇలాంటి సందేహాల్లో చాలా మంది ఉన్నారు. ఈ వీడియోలో అసలు ఓటీపీ లేకుండా ఆధార్ డౌన్లోడ్ అవుతుందా లేదా అనే విషయం అఫీషియల్ గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఆధార్ కాల్ సెంటర్ నెంబర్ అయినటువంటి 1947 కి కాల్ చేసి మాట్లాడాను. ఆ వాయిస్ రికార్డ్ కూడా మీకు నేను ఈ వీడియోలో వినిపిస్తాను. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే, చాలా మంది యూట్యూబ్ లో అలాగే ఫేక్ వెబ్సైట్లలో చెప్పినట్లు మనం ఆధార్ ని మొబైల్ నంబర్ లింక్ లేకుండా డౌన్లోడ్ అయితే చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కి వెళ్లి ఫింగర్ ప్రింట్ వేస్తే ఆధార్ డౌన్లోడ్ చేసి ఇస్తారు అని అంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ విషయాన్ని కూడా నేను UIDAI వల్ల కాల్ సెంటర్ నెంబర్ అయినటువంటి 1947 కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ వాయిస్ రికార్డ్ ని ఒకసారి వినిపిస్తాను, వినండి. చేయించుకోవచ్చు, కానీ అది 24 hours టైం పడుతుంది కదా. అట్లా కాకుండా వెంటనే డౌన్లోడ్ చేసేందుకు ఛాన్స్ ఏమన్నా మేడం? డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ లేదు. ఓటీపీ వస్తేనే మనం ఆధార్ కార్డ్ అనేది జనరేట్ చేసుకోవడం అంటే కొన్ని యూట్యూబ్ వీడియోలో చూశాను మేడం, ఆధార్ సెంటర్ లో ఎన్రోల్మెంట్ సెంటర్ లో ఫింగర్ వేసి తీయచ్చు అన్నారు. అట్లా ఛాన్స్ ఉందా? లేదు, అలా ఛాన్స్ లేదు. మనం మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయితేనే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారానే మనం ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోగలుగుతాము. ఆధార్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు సార్. సారీ, దయచేసి మీరు అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయించండి. 24 hours లేదంటే 72 hours లో 30 days అనేది టైం. 30 days లోపు ఎప్పుడైనా మీకు మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది. కొందరికి గంటకి అయిపోతుంది, కొందరికి చేసిన 10 రోజులకి 15 రోజులకి 72 గంటల్లో అట్లా అప్డేట్ అవుతుంది. చేపించిన తర్వాత అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మీరు అనేది మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుంది కదండి, ఓటీపీ వస్తుంది. దాని ప్రకారంగా మీరు అనేది ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఓకేనా? ఈ విధంగా మీరు అనేది చేసుకోవచ్చు సార్. ఇంకేమైనా తెలుసుకోవాలన్నారు సార్ ఆధార్ గురించి వాసు గారు? లేదు మేడం, అదొకటే చిన్న డౌట్ ఉన్నది. ఓకే, మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేయండి సార్. ఓకే మేడం. ఓకే మేడం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. వాళ్ళు చెప్పింది ఏంటంటే, క్లియర్ గా చెప్పారనమాట, ఆధార్ ఓటీపీ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేసేదానికి ఛాన్స్ లేదు. అలాగే బయోమెట్రిక్ ద్వారా కూడా మనం ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు లేదనమాట. మరి ఏం చేయాలి? మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కు కానీ మీ సేవా సెంటర్ కానీ వెళ్ళి మీ ఆధార్ కి మొబైల్ నంబర్ ని అప్డేట్ చేయించండి. మీ ఆధార్ అప్డేట్ అయిన తర్వాత మీరు ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఆధార్ కార్డ్ ని ఇంట్లో నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. అదేంటంటే, మీరు ఆధార్ కి మొబైల్ నంబర్ మాత్రమే లింక్ చేస్తే సరిపోదు. మీ ఈమెయిల్ ఐడిని కూడా ఆధార్ కి అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ సిమ్ పోయిందనుకోండి, లేదా మీ మొబైల్లో నెట్వర్క్ లేదు, లేదా ఏదైనా సర్వర్ ఇష్యూస్ వలన మీ మొబైల్ కి ఓటీపీ అనేది రావట్లేదు. అలాంటి టైంలో మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకొక మార్గం అయితే ఉంటుంది. అదే ఈమెయిల్ ఓటీపీ. మీరు ఆధార్ అఫీషియల్ వెబ్సైట్ లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసే సమయానికి మొబైల్ కి ఏదైతే ఓటీపీ వస్తుందో అదే ఓటీపీ మీ ఈమెయిల్ ఐడి కూడా రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు వెరిఫికేషన్ చేసి ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆధార్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఈమెయిల్ కూడా ఖచ్చితంగా అప్డేట్ చేయించుకోండి. ఇది ఫ్యూచర్ బ్యాకప్ గా ఉపయోగపడుతుంది. ఈ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అప్డేట్ అవడానికి కొంత టైం పడుతుంది. కొంతమందికి 1 గంటలోనే అవ్వచ్చు, లేదా 24 గంటలు అవ్వచ్చు, లేదా 30 రోజుల లోపల ఎప్పుడైనా అవ్వచ్చు. ఇది సర్వర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కసారి మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అప్డేట్ అయ్యిందంటే మీరు ఇంట్లో నుంచే ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా. యూట్యూబ్ లేదా గూగుల్లో డౌన్లోడ్ ఆధార్ వితౌట్ ఓటీపీ అని ఫేక్ మెథడ్స్, ట్రిక్స్ చాలానే ఉన్నాయి. వాటిలో మీ ఆధార్ నంబర్ ఇచ్చేస్తే మీ ఆధార్ మిస్యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా UIDAI అనే అధికార వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆధార్ వాళ్ళది, దాంట్లో మాత్రమే మీరు మీ ఆధార్ కి సంబంధించిన వివరాలను ఇచ్చి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక యాప్ కూడా ఉంది ఆధార్ వాళ్ళది, ఆధార్ యాప్ అనేసి. అది కూడా నేను కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఆధార్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఓటీపీ అనేది ఉండాలి. దానికి ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ లేవు. ఉన్నా కానీ వాటిని వాడకండి. మీరు ఆధార్ సెంటర్ కి వెళ్ళి మొబైల్, ఈమెయిల్ ఐడి 2 అప్డేట్ చేయించుకుంటే ఎప్పుడైనా సురక్షితంగా ఆధార్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎందుకంటే ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఓకే, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.